హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు మగవారికి బుడ్డలన్నీ దిగుతాయండి. బుడ్డ దిగితే చాలా కష్టం. వాళ్ళకి భరించడానికి రాదు, కూర్చోడానికి రాదు, ఎక్కడంటే అక్కడ నడవడానికి రాదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి మగవారు. అయితే వారి కోసము నేను ఒక చిట్కా చెప్తానండి. ఆ చిట్కా ఏంటంటే ఏం లేదండి, చింత చెట్టు దగ్గరికి పోవాలి, చింతాకులు తెచ్చుకోవాలి. చింతాకు ఒక గుప్పెడన్ని ఇన్ని ఆకులు తెచ్చుకోవాలి, ఒక గుప్పెడు ఆకులు తెచ్చుకోవాలండి. తెచ్చుకొని ఒక మట్టి కుండలో ఈ చింతాకుని వేయాలి. చింతాకు వేసి చింతాకు మునిగిందాక గోమూత్రం తెచ్చిపోయాలి. తెలుసు కదా, గోమూత్రం అంటే ఆవుల యొక్క మూత్రం. ఆవుల యొక్క మూత్రం తెచ్చి చింతాకు మునిగిందాక మనము చింతాకులో పోసి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టి సన్నని సెగ మీద దాన్ని మరగొట్టాలి. గోమూత్రం అంతా ఇంకిపోతుంది, చింతాకులు దగ్గరికి వస్తాయి కదా. గోమూత్రం అయిపోయిన తర్వాత లాస్ట్లో మిగులుతాయి కదా. ఆ టైంలో ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి గోమూత్రం తెచ్చి మళ్ళీ ఆ చింతాకులలో పోసి చింతాకులు మునిగిందాక గోమూత్రం పోసి మళ్ళీ మరగబెట్టాలి. మరిగిన తర్వాత మళ్ళీ కూడా సేమ్ అట్లనే చింతాకులు ఎట్లా అంటే మిగులుతాయి, గోమూత్రం అంతా ఇంకిపోతుంది. ఇంకిపోయినా కూడా మళ్ళీ మూడోసారి కూడా మళ్ళీ అదే కుండలో ఉన్న చింతాకులకి మళ్ళీ గోమూత్రం తీసుకొచ్చి ఆ చింతాకులు మునిగిన దాకా గోమూత్రం పోసి మళ్ళీ ఉడకబెట్టాలండి. సన్నని సెగ మీద ఉడకనియ్యాలి. ఆ గోమూత్రం మొత్తం అది ఇంకిపోతుంది, ఏం ఉండకుండా ఇంకిపోతుంది. అంటే ఇంకిపోతుంది అంటే చింతాకులు మాడిపోనియద్దండి, ఖాళీ ఇంకిపోతే చాలు. కొంచెం తేమగా ఉంటాయి కదా, అది తగినంత వేడి మనము ఎక్కడైతే అండం పైన వాచిన అండం పైన మనము ఈ చింతాకుని వేసి కడతాం కదా, తగినంత వేడి ఉన్నప్పుడు ఆ చింతాకుని తీసుకొని ఒక ఆముదం ఆకు మీద పెట్టాలి. చింతాకుని తీసుకొని ఒక పెద్దది ఇంత పెద్ద ఉన్న ఆముదం ఆకు తీసుకోవాలండి. ఎందుకంటే బుడ్డలు కొందరు పెద్దగా దిగితే కొందరు చిన్నగా ఉన్నప్పుడు మనం ఇది చేసుకోవచ్చు కదా. అట్లా దాన్ని పెట్టి ఒకటో రెండో ఆముదం ఆకులు తెచ్చుకొని మీరు తగినంత వేడి ఉన్నప్పుడు మాత్రమే ఆ చింతాకుని కుండలోకి వెళ్ళి తీసి ఆముదం ఆకుల మీద పెట్టి ఎక్కడైతే అండం వాపు ఉంటుందో, వాచిన అండం ఉంటుందో దాని మీద వేసి మంచిగా బిగించి కట్టుకొని పండుకోండి. ఎందుకంటే ఇది రాత్రుల పూట చేయడానికి మాత్రమే వస్తుంది, డేలో చేయడానికి రాదు. పొద్దున్న దాకా ఏదైనా పనులు చేస్తుంటారు కదా, అటు ఇటు తిరుగుతుంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బుట్ట దిగిన వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడే వాళ్ళకి నడవడానికి కానీ కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని వాళ్ళు రాత్రిపూట ఈ పని చేయాలండి. మొత్తం ఇట్లా ఒక 21 రోజు కానీ లేకుంటే ఒక నెల రోజులు ఏం పోయిందండి. ఒక నెల రోజులు కట్టండి. 21 రోజులు అంటే 21 రోజులు కొంచెం తగ్గుముఖం పట్టిపోతుంది, కొంచెం తగ్గలేదు అనుకోండి, ఇంకొక 10 రోజులు ఎక్కువ చేసి కట్టండి. గోరువెచ్చగా, మరీ విపరీతమైన ఇది కాదండి, చేస్తూ ఉంటండి. ఎలాంటి దుష్ట స్థితిలో ఉన్న బుడ్డ అయినా కూడా తక్కువ అయిపోతుందండి. ఎలాంటి దుష్ట స్థితి అంటే మీరే అర్థం చేసుకోవాలా ఎలాంటి స్థితిలో ఉంటుందో. అలాంటి బుడ్డ అయినను మొత్తము తగ్గిపోతుంది. ఒక 21 రోజు నెల రోజులు మీరు ఇలా చేయండి, తగ్గిపోతుంది. భయపడాల్సిన పని లేదు. బుడ్డలు దిగిన వాళ్ళు ఈ విధంగా చేసి చూడండి, మీకే తెలుస్తుందండి. ఇది మాది అనువంశిక ఆయుర్వేదం అండి. ఇది మా వారి అమ్మమ్మ వాళ్ళు నాకు నేర్పించిందండి. వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు నేర్పించిండ్రట. వాళ్ళు నేర్పించినవి నేను కూడా ఎందుకు పోగొట్టాలని నేను కూడా కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నానండి. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసి మంచిగా కావాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే హాస్పిటల్ చుట్టూ తిరిగి మందులు మింగి ఆపరేషన్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇలాంటి ఇది కాకుండా చిన్న చిట్కతో తక్కువైపోతుంది అది కదా. ఎక్కువ మీరేం తిరగాల్సిన అవసరమే ఉండదు. అందుకని భయపడకుండా మీరు ఈ ఒక్క చిట్కాని మీరు అనుసరించి చూడండి, తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
ఎందుకంటే షేర్ చేస్తానండి. ఎక్కడెక్కడున్న చాలామందికి కూడా ఇట్లా బుడ్డలతోని బాధపడే మగవారు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి ఇది. అందుకని మర్చిపోకుండా షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఉంటానండి. బాయ్.